హలో అండి, ఈరోజు కులుక్కి షర్బత్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థములు ఏమిటో చూద్దాం. కులుక్కి షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు: ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి, సబ్జా గింజలు, ఉప్పు, చక్కెర. ముందుగా సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టుకుందాం. 3 నిమిషాల పాటు సబ్జా గింజలు నానితే సరిపోతాయండి. సో సబ్జా గింజల్లో నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసంతో పాటు ఇందులో లెమన్ స్లైసెస్ కూడా వేసుకుందాం చిన్న చిన్నగా. ఇప్పుడు పచ్చిమిర్చి హాఫ్ స్లిట్ చేసుకొని వేసుకుందాం. మధ్యకి స్లిట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, వేసుకుందాం. చక్కెర వేసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ చక్కెర పడుతుందండి. నా దగ్గర పౌడర్ షుగర్ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ చక్కెర కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చక్కెర వేసాం కదా, ముందుగా సబ్జా గింజలు నానబెట్టాం కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు 3 నిమిషాల పాటు నానిన సబ్జా గింజలు ఇలా ఉంటాయండి. సో ఇప్పుడు ఈ సబ్జా గింజల్ని నిమ్మకాయ ఆ గ్లాసులో వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ లాగా. మీకు కావాలంటే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు చాలా బాగా పనిచేస్తాయండి బాడీ కూలర్ కింద. చాలా ఇన్స్టెంట్గా కూల్ అవుతుంది బాడీ మొత్తం. ఇప్పుడు వాటర్ వేద్దాం. ఇందులో వాటర్ 3/4 ఆఫ్ ద గ్లాస్ నింపండి వాటర్తో. మీరు ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. నేనైతే ఇలా షేక్ చేశానండి షర్బత్ని. మీరు కావాలంటే స్పూన్తో కూడా స్టిర్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇదిగోండి, ఇలా రెడీ అవుతుంది. కులుక్కి షర్బత్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై